నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఫ్యాటీ లివర్ అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలో ఒకటి. మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడం, రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు విష పదార్థాలను బయటకు పంపడం వంటి ఎన్నో పనులను ఇది నిర్వహిస్తుంది. సాధారణంగా కాలేయంలో కొద్దిపాటి కొవ్వు ఉండటం సహజం. కానీ కాలేయం మొత్తం బరువులో 5 నుండి 10% కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు దానిని ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే కాలేయం వాపుకు గురై క్రమంగా కాలేయ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు. కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ తీవ్రమైన అలసట, కడుపు కుడి వైపు భాగంలో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫ్యాటీ లివర్ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది అతిగా మద్యం సేవించడం వల్ల వస్తుంది. రెండవది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది మద్యం అలవాటు లేని వారిలో కూడా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే అని చెప్పుకోవచ్చు. శరీర బరువు అధికంగా ఉండటం, ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే డయాబెటీస్, హై బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది. మనం తీసుకునే ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధికంగా పంచదార, మైదాతో చేసిన పదార్థాలు కాలేయంపై ఒత్తిడిని పెంచి కొవ్వు నిల్వలు పెరగటానికి కారణమవుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలన్నా లేదా వచ్చిన దానిని తగ్గించుకోవాలన్నా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ఒకటే మార్గం. ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు మరియు తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వేపుళ్ళు, నూనె పదార్థాలు, కూల్ డ్రింక్స్, మిఠాయిలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. శరీర బరువులను అదుపులో ఉంచుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది. అలాగే రోజు కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, వేగంగా నడవడం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడి కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఏవైనా ఉంటే వెంటనే మానేయండి. 1 గంట ఆనందం కోసం డబ్బులు పోతాయి. అలాగే ఉన్న లివర్ కూడా పోతుంది. బతికేదే 100 సంవత్సరాలు. అప్పటి వరకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఫ్యూచర్లో డాక్టర్లకు లక్షలు ఖర్చు పెట్టడం కంటే ఉన్న ఒక్క కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం బెటర్. అందుకే మద్యానికి దూరంగా ఉండి ఫ్యాటీ లివర్ను తగ్గించుకోండి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోయి కాలేయం శుభ్రపడుతుంది. ఒకవేళ మీకు మధుమేహం లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే వాటిని మందుల ద్వారా ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. ఏవైనా మందులను వైద్యుల సలహా లేకుండా వాడటం వల్ల కూడా కాలేయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మొత్తంగా చూసుకుంటే ఫ్యాటీ లివర్ అనేది మనం మన శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామనడానికి ఒక సంకేతం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలిని అలమర్చుకుంటే కాలేయాన్ని తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. కాలేయం తనను తాను మరమ్మతు చేసుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన శరీరంలోని అతిపెద్ద రసాయన కర్మాగారమైన కాలేయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.